మరి చెప్పాలంటే షర్మిలమ్మను వాళ్ళ నాన్న చాలా అపురూపంగా పెంచుకున్నాడు ఆ బిడ్డను. అటువంటి బిడ్డ ఆ రోజు ఎండలో నడుస్తూ ఉంటే చూశాను, వానల్లో నడుస్తూ ఉంటే చూశాను. మరి అంతేకాకుండా చలి పెట్టినప్పుడు ఆలోచించాను, మరి టెంటుల దగ్గరికి పాములు తేళ్ళు వచ్చినాయని విన్నప్పుడు, మరి ఆ బిడ్డకు గాయమైనప్పుడు ఆ గాయాన్ని కూడా రాజకీయం చేసినప్పుడు, మరి ఆ గాయం తగిలినప్పుడు నన్ను ఒక కోరిక కోరితే నేను అది చేయలేకపోయినానని ఆ బిడ్డ బాధపడినప్పుడు, మరలా కూడా ఒకవేళ అన్న రాకపోతే ఈ పాదయాత్ర కొనసాగించాలని చెప్పి ఆ 6 వారాల్లో కూడా 6 గంటలు 7 గంటలు రోజుకు ఫిజియోథెరపీ చేసుకుంటున్నప్పుడు ఆ బిడ్డను అలా చూసినప్పుడు నాకు చాలా మనసుకు చాలా చాలా బాధ అనిపించింది, చాలా చాలా కష్టం అనిపించింది. కానీ మీ ప్రేమ, మీ అభిమానం ఆ బిడ్డను ముందుకు తీసుకెళ్తుందని మరలా కూడా పాదయాత్రకు పంపించడం జరిగింది. ఈ సుదీర్ఘ పాదయాత్రలో మరి ఎన్నో చూశాను. ఎంతో మంది ఆప్యాయతతో ఆ బిడ్డను పలకరించిన పలకరింపులైన, కష్టాల్లో బాధల్లో ఉన్నవారు ఆ బిడ్డ దగ్గరికి వచ్చినప్పుడు ఆ బిడ్డ చెప్పిన ఓదార్పు మాటలతో మరి వాళ్ళని ధైర్యపరుస్తూ, ఒకవైపు తనకు తోచిన సాయం అందిస్తూ, మరి ఆ విధంగా ముందుకెళ్తూ, మరి దారిలో ఎన్నో అనుభూతులు, రాజన్న గారి జ్ఞాపకాలు, మరి వాళ్ళ నాన్న జ్ఞాపకాలు, ప్రాజెక్టుల దగ్గర వచ్చినప్పుడు తను ఉద్వేగానికి లోనైనప్పుడు, మరి రాజమండ్రి బ్రిడ్జ్ మీద తను నడిచేటప్పుడు ఎంతో ఉద్వేగానికి లోనైనప్పుడు, మీ నాన్న వల్ల ఇది పొందాము, మీ నాన్న వల్ల ఇది జరిగింది, మీ నాన్న వల్ల ఇది చేస్తున్నారని అన్నప్పుడు ఆ బిడ్డ ఎంతో ఉద్వేగానికి లోనైనప్పుడు చూశాను. అనేక సందర్భాల్లో అనేక మందితో ఆ బిడ్డ కలిసి మరి వాళ్ళతో మమేకమైనప్పుడు చూశాను ఆ బిడ్డను. మరి ఇటువంటివన్నీ కూడా చూసినప్పుడు, అంతేకాకుండా మరి తను బయటికి వచ్చినప్పుడు మరి ఆ బిడ్డ పరిణితి చెందినలాగా, అనుభవజ్ఞరాలాగా తను నడుస్తుంటే, మాట్లాడుతుంటే, తెలుగుదేశంను కాంగ్రెస్ పార్టీని ఎండగడుతుంటే ఒక మనసుకు బాధ అనిపించినా కూడా ఒకవైపు సంతోషంగా గర్వంగా కూడా అనిపించింది. రాజశేఖర రెడ్డికి బిడ్డగా మరి తను ఆ విధంగా నెరవేరుస్తాందని అని కూడా అనిపించింది. మరి ఇట్లాంటి అనుభూతుల్లో నడుస్తుండేటప్పుడు, నేను పాదయాత్రకు వచ్చినప్పుడు, బస్సులో ఉన్నప్పుడు, కారులో ఉన్నప్పుడు కూడా చాలా మంది నా దగ్గరికి వచ్చేవాళ్ళు. అమ్మా, నువ్వు 2 బిడ్డల్ని కన్నావమ్మా, ఎంత మంచి బిడ్డల్ని కన్నావమ్మా, పేరు నిలబెట్టే బిడ్డల్ని కన్నావు కదమ్మా అన్నప్పుడు కూడా చాలా సంతోషంగా కళ్ళ నిండా నీళ్ళు వచ్చేటి వాళ్ళు చెప్పినప్పుడు. నిజంగా రాజశేఖర రెడ్డి గారు 2 బిడ్డల కన్నా, అంత మంచి బిడ్డలను కన్నారమ్మా. ఈరోజు షర్మిలమ్మ ఆడబిడ్డ అయినా ఏం తీసిపోదమ్మా, ఎంతైనా పులిబిడ్డనేనమ్మా. పులిబిడ్డనేనమ్మా ఆ బిడ్డ అని చెప్పి వాళ్ళు నాకు ధైర్యం చెప్పేవాళ్ళు. అమ్మా, భయపడొద్దు, నువ్వు ధైర్యంగా ఉండమ్మా, జగన్ బాబు వస్తాడు తప్పకుండా, మరి తప్పకుండా జగన్ బాబు సీఎం అవుతాడని వాళ్ళు నాతో అన్న మాటలు చాలా కళ్ళ నిండా నీళ్ళు వచ్చేటి. కానీ సంతోషంగా కూడా, గర్వంగా కూడా అనిపించేది. అటువంటి పరిస్థితులన్నీ చూశాను. మరి ఇట్లాంటంతా చూసినప్పుడు నిజంగా మరి షర్మిలమ్మ అనుభూతుల్లో కానీ మరి ఇవన్నీ కూడా ఆమె మీతో పంచుకుంటుంది, ఇప్పుడు చెప్తుందని కూడా అనుకుంటా ఉన్నా. ఈ శ్రీకాకుళం మరి ఇచ్చాపురం అని అనుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రజాప్రస్థానం కూడా గుర్తుకొస్తుంది. ఈ వారం 10 రోజుల నుంచి శ్రీకాకుళంలో ఎంటర్ అయినప్పటి నుంచి కూడా నా మనసు రాజశేఖర రెడ్డి గారిని పదే గుర్తుకు తెచ్చుకుంటా ఉన్నింది. ఆయన పాదయాత్ర అనుభూతులను గుర్తుకు తెచ్చుకుంటా ఉన్నింది. రాజశేఖర రెడ్డి గారు ఏదైతే మరి పాదయాత్రలో కానీ, ఆయన అధికారంలోకి రాకముందు కానీ, అధికారంలోకి వచ్చాక కానీ ఆయన దృష్టికి వచ్చిన ప్రతి సమస్య మీద కూడా సీఎం అయిన తర్వాత దృష్టి నిలిపారు. ప్రతి సమస్యకు జవాబులు వెతికారు. ప్రతి ప్రాబ్లంకు కూడా సొల్యూషన్ వెతికి అన్నిట్లో నుంచి కూడా నడిపించారని కూడా చెప్తున్నా. ఈరోజు అనుకుంటే నిజంగా చూస్తే వైఎస్ అన్న పదం, మరి ఈరోజు వైఎస్ అన్న పదం ఈ రాష్ట్ర గతినే మార్చింది. వైఎస్ అన్న పదం ఈ రాష్ట్రానికి ఒక మలుపు తిప్పింది. వైఎస్ అన్న పదం రాజకీయాలకు కొత్త అర్థం చెప్పింది. మరి రాజకీయ నాయకుడు, ప్రజానాయకుడు ఎలా ఉండాలనో భావితరాలకు మార్గదర్శకంగా నిలిచిందని కూడా చెప్తా ఉన్నా. మరి ఆ పదం రైతులను గర్వంగా నిలబెట్టగలిగేటట్లుగా చేసిందని కూడా చెప్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో